స్థితిని మెరుగుపరుస్తుంది. ఎంఎన్పీస్ మీ శరీరానికి ఇంధనం, మీ జీవితానికి ఇంధనం. ఎంఎన్పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి. ఎంఎన్పీస్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి. సమతుల్య పోషణ ఎంఎన్పీస్ తో సాధ్యం. మీ కలలకి ఆజ్యం పోసే పోషకాహారం ఎంఎన్పీస్. ఎంఎన్పీస్ తో సాధ్యమవుతుంది. ఎంఎన్పీస్ తో మీ శక్తిని పెంచుకోండి. న్యూట్రిషన్ ఎక్సలెన్స్ తో మీ జీవితాన్ని మార్చుకోండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈ రోజుల్లో అందరినీ పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద సమస్య కాన్స్టిపేషన్, మలబద్ధకం. దీంతో పెద్దవాళ్లే కాదు, చిన్నపిల్లలు కూడా ఎంతో బాధపడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళ నోటితో చెప్పలేరు. ఈ కాన్స్టిపేషన్స్ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు పిల్లల్లో కూడా సహజంగా వస్తూ ఉంటాయి. కాకపోతే 2-3 రోజులు అవ్వకపోతే కూడా తల్లి ఇబ్బంది పడుతూ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని ఇవ్వాలి అన్న విషయం తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదా ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ చిన్నపిల్లల్లో జరిగేటటువంటి ఈ కాన్స్టిపేషన్, ఈ మలబద్ధక, దీన్ని జాగ్రత్తలు ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాన్ని మనకి ఈరోజు చెప్పడానికి ప్రైమ్ 9 హెల్త్ స్టూడియోకి డాక్టర్ నాగజ్యోతి గారు, పీడియాట్రిషియన్, వచ్చారు. వారి మాటల్లో ఈ యొక్క సమస్యను ఎట్లా అధిగమించవచ్చు, పిల్లల ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవచ్చు, ఈ సమస్య నుంచి ఏ విధమైనటువంటి సమస్యకు జాగ్రత్తలు తీసుకోవచ్చు అన్న విషయాల్ని వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ నాగజ్యోతి గారు. నమస్కారం అండి. యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి ఈ ఫైబర్ లేకపోవటం, ఫుడ్ ఫైబర్ లేకపోవటం వల్ల ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో అంటే ఈ బ్రెస్ట్ ఫీడింగ్ జరిగేటప్పుడు ఎటువంటి సందర్భాల్లో ఈ యొక్క కాన్స్టిపేషన్ రావడానికి పాసిబిలిటీ ఉంది అంటే మదర్ మిల్క్ తాగేటప్పుడు. అట్లాగే ఆఫ్టర్ 6 months తర్వాత మామూలుగా మనం ఫీడ్ చేస్తూ ఉంటాం, ఫుడ్ ఫీడ్ చేస్తూ ఉంటాం. దానివల్ల కూడా ఈ యొక్క కాన్స్టిపేషన్ ఉంటుంది. అసలు ఈ కాన్స్టిపేషన్కి చిన్నపిల్లల్లో రావడానికి కారణం ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే పిల్లలకి, అలాగే 6 months తర్వాత వచ్చే పిల్లలకి ఎటువంటి ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ఎటువంటి ఫుడ్తో లేకపోతే ఎటువంటి దీంతో దాని నుంచి ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అని చెప్తారు. అదే కాన్స్టిపేషన్ చిల్డ్రన్స్లో అనేది యూజువల్గా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఎప్పుడైతే మనం సాలిడ్స్ స్టార్ట్ చేస్తామో యూజువల్గా ఆ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. కొంతమంది పిల్లలు ఏంటంటే ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారో అప్పుడు కూడా కొంతమందికి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాన్స్టిపేషన్ అనేది. కొంతమందికి ఏంటంటే ఇర్రెగ్యులర్గా అంటే ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల, కొంతమంది టాయిలెట్ ట్రైనింగ్ సరిగ్గా లేకపోవడము, ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ అనేది యూజువల్గా 30% ఆఫ్ చిల్డ్రన్స్లో యూజువల్గా కాన్స్టిపేషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. దానికి గల కారణాలు ఏంటంటే ఎక్కువ జంక్ ఫుడ్ పెట్టడం, ఈ రోజులలో ఎక్కువ జంక్ ఫుడ్ పెట్టడం, ఫైబర్ ఫుడ్ ఇవ్వకపోవడం. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకునే పిల్లల్లో కాన్స్టిపేషన్ ఇష్యూస్ చాలా తక్కువ. వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ పిల్లల్లో పర్ డే 5 to 6 times వెళ్తారు మోషన్. వాళ్ళల్లో ఇబ్బంది ఉండదు. యూజువల్గా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్లో ఎప్పుడైతే సాలిడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తామో ఆ ఏజ్ పిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళల్లో గల కారణాలు ఏంటంటే ఇన్అడక్వేట్ ఫుడ్ అంటే ఫుడ్ ప్రాపర్గా తీసుకోకపోవడం, వాటర్ తక్కువగా తీసుకోవడం, ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవడం, ఫ్రూట్స్ అవన్నీ అవాయిడ్ చేయడం, మిల్క్ క్వాంటిటీ ఎక్కువ. కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఏడవగానే మిల్క్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మిల్క్ వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది యూజువల్గా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం యూజువల్గా కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది అనగానే కొంచెం పేరెంట్స్ అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి ఫైబర్ ఫుడ్ పెంచుకోవడం అంటే ఎక్కువ సార్బిటాల్ కంటెంట్ కార్బోహైడ్రేట్ ఉన్న జ్యూసెస్ ఇవ్వడము, లైక్ బనానా కానీ యాపిల్ జ్యూసెస్ ఇవ్వడము, వెజిటేబుల్స్, కిచిడి, దాల్ రైస్, ఇలా ఫైబర్ ఫుడ్, బ్యాలెన్స్డ్ వెజిటేబుల్స్ డైట్ ఇవ్వడం వల్ల కాన్స్టిపేషన్ అనేది ప్రివెంట్ చేయవచ్చు. ఒకవేళ ఎప్పుడైతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ టాయిలెట్ ట్రైనింగ్ ఇబ్బంది ఉన్న చిల్డ్రన్ ఏంటంటే టాయిలెట్ ట్రైనింగ్ ఇప్పియాలి వాళ్ళకి. వాళ్ళు వాష్రూమ్ వెళ్ళేటప్పుడు వాష్రూమ్ నీట్గా, వాళ్ళకు ఫోబియా ఉంటుంది, వెట్ ఉంటే వాళ్ళు వెళ్ళరు. సో ఫస్ట్ వాష్రూమ్ వెళ్ళేటప్పుడు కొంచెం స్ప్రే చేసుకొని కింద డ్రై ఉండేలాగా చూసుకొని, ఏమైనా ఫుట్ రెస్ట్ ఉంటే కమోడ్ మీద వాళ్ళకి ప్రాపర్గా కూర్చోవడం కూడా రాదు, ఫుట్ రెస్ట్ ఉంటే దాని కింద ఫుట్ రెస్ట్ పెట్టడం, వాళ్ళకి కాన్ఫిడెంట్గా చెప్పాలి. చెప్తూ ఉంటే వాళ్ళు టాయిలెట్ ట్రైనింగ్ చేస్తారు. కొన్ని స్పెషల్గా మనకి పాటీ చైర్స్ కూడా ఉంటాయి. ఎవరైతే మనకు వాష్రూమ్ వెళ్ళడం ఇబ్బంది పడతారో పాటీ చైర్స్ కూడా ఉంటాయి. పాటీ చైర్స్లో వాళ్ళకు మనం ట్రైనింగ్ ఇప్పించవచ్చు. మామూలుగా పాటీ ట్రైనింగ్ అంటే మార్నింగ్ కొంచెం హెవీ బ్రేక్ఫాస్ట్ పెట్టిన తర్వాత ఒక
ఒక 5 to 10 minutes పాటీ చైర్ మీద కూర్చోమనాలి. వాడికి ఆ పరిస్థితి ఉన్నా లేకపోయినా కూర్చోమనాలి. దానివల్ల ఏమవుతుందంటే ఆ మజిల్స్ అనేవి కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం మోషన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా మనం పర్ డే 2 to 3 times చేయొచ్చు. ఆఫ్టర్ ఫుడ్ కొంచెం ఎక్కువ ఫుడ్ ఇచ్చి వాటర్ ఇచ్చి టాయిలెట్ ట్రైనింగ్ అనేది చేయించాలి. అంటే సహజంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ పక్షులు కానీ జంతువులు కానీ ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు వెళతాయి అనేది ఒక నానుడి. బట్ మన పిల్లలు మాత్రం ఏమవుతుందంటే అన్నిసార్లు తింటే చిన్న వయసులో వెళ్తున్నారు తప్ప, మీరు అన్నట్టు ఫీడింగ్ చిల్డ్రన్స్ ఏమవుతుందంటే బిఫోర్ 6 months లోపు వాళ్ళు 4-5 సార్లు కూడా వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ డైజెషన్ ఒకటి బాగుంది అన్నట్టు అనుకోవాలి. బట్ ఆఫ్టర్ 6 months తర్వాత లేకపోతే మీరు ఈ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్కి వచ్చేసరికి ఒకసారి వెళ్ళటం కూడా కష్టంగానే ఉంది ఈ రోజుల్లో. అటువంటిది ఈ పిల్లల యొక్క మెటబాలిజం మీద కానీ గ్రోత్ మీద కానీ వాళ్ళ హెల్త్ మీద కానీ ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? కాన్స్టిపేషన్ వల్ల హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు స్టమక్ అనేది ఫుల్ ఉంటుంది. సో దాని తర్వాత మనం ఫుల్ ఉన్నప్పుడు మళ్ళీ తర్వాత ఫీడ్ ఇచ్చినా వాళ్ళు తీసుకోలేరు. సో తీసుకున్న ఆకలేయట్లేదు. సో ఆకలేయకపోవడం వల్ల వాళ్ళు తినరు. సో తినకపోవడం వల్ల ప్రోటీన్స్, బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అనేవి అందవు. సో దానివల్ల కూడా మాల్ న్యూట్రిషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మీ దగ్గరికి వచ్చేటటువంటి యాజ్ ఏ పీడియాట్రిషియన్గా మా అబ్బాయి ఆకలి వేయట్లేదు అని అంటున్నాడు, లేకపోతే ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అన్న కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. అదో వాళ్ళల్లో ఫస్ట్ మనం అడగాల్సింది రోజు మోషన్ అదే అడగాలి. ఎందుకంటే స్టమక్ ఫుల్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ నెక్స్ట్ ఫుడ్ ఎవరు తీసుకోలేరు. సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఫస్ట్ దాన్ని క్లియర్ చేయాలి. చేసిన తర్వాత డైలీ 2 to 3 times ఫీడ్, సఫిషియంట్ ఫీడ్ విత్ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్, వాటర్ ఇస్తూ ఉండాలి. ఈ స్కూల్ చిల్డ్రన్స్ పర్ డే ఎన్నిసార్లు వెళ్తే ఆరోగ్యంగా ఉన్నట్టు అనుకోవాలి? యాక్చువల్గా అప్ టు 5 years వరకు 2 to 3 times ఏ డే ఇస్ అ కామన్. వెళ్ళాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 5 daysకి ఒకసారి వెళ్తున్నారు పిల్లలు. 30% ఆఫ్ చిల్డ్రన్ అఫెక్టెడ్ విత్ కాన్స్టిపేషన్ నవ్ ఏ డేస్. ఎందుకంటే మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఫుడ్ ఫ్యాక్టర్స్, పెస్టిసైడెడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆల్ మైదా ఫుడ్ కాబట్టి ఎక్కువ KFC, బర్గర్ ఇవి ఎక్కువ తినడం వల్ల వాళ్ళు ఏంటంటే నార్మల్ వెజిటేబుల్స్, నార్మల్ ఫుడ్ తీసుకోవడం తగ్గించేసి ఇవే మొత్తం బ్రెడ్ ఐటమ్స్, బర్గర్ ఐటమ్స్ ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఎటువంటి హెల్త్ ఇంపాక్ట్స్ ఉంటాయండి ఈ కాన్స్టిపేషన్ అనేటటువంటిది? ఈవెన్ పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎలా ఉందంటే అదేదో చిన్న లాగా కనబడుతుంది. 2 days అయ్యింది వెళ్ళి, 3 days అయ్యింది వెళ్ళి అని మాట్లాడుకును, లేకపోతే ఈ గ్యాస్ రిలీజ్ చేసినప్పుడు ఒక సరదాగా మాట్లాడుకునే సన్నివేశం లాగా ఉంటుంది. కానీ ఫ్యామిలీలో వీడు వెళ్ళట్లేదు అంటే దాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. సో అంటే వీళ్ళు సీరియస్గా తీసుకోవాలంటే వెళ్ళకపోవటం వల్ల మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మన కార్యక్రమం ద్వారా చెప్పాలి. కాబట్టి వాళ్ళు కాన్స్టిపేషన్ ఉన్నటువంటి పిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది? పిల్లల్లో అడల్ట్స్ లాగా కాన్స్టిపేషన్ వల్ల హెల్త్ మీద ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ. కాకపోతే కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం ఉందా, ఇంటర్నల్గా ఏమన్నా డైజెషన్ ప్రాబ్లం ఉందా, ఏమన్నా యానోరెక్టల్ మాల్ఫార్మేషన్స్ ఉన్నాయా, ఏదైనా మాల్ అబ్జార్ప్షన్స్ ఉన్నాయా, లేకపోతే థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వీటి వల్ల కాన్స్టిపేషన్ వస్తుందా, లేకపోతే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుందా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. కానీ అడల్ట్స్లో లాగా పిల్లల మీద అనేది ప్రభావం అనేది తక్కువ. కాకపోతే కాన్స్టిపేషన్ వల్ల ఫీడ్ తీసుకోవడం తగ్గిస్తారు ఫర్దర్గా, కాబట్టి దానివల్ల మాల్ అబ్జార్ప్షన్, మాల్ న్యూట్రిషన్ వల్ల తిన్నవ్వడం పిల్లలు అదొక్కటి ఉంటుంది. కానీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు అడల్ట్స్లో లాగా డ్రౌజీనెస్, స్లీపీనెస్, వీక్నెస్ ఇవన్నీ పిల్లల్లో చాలా తక్కువ ఉంటాయి. కాన్స్టిపేషన్ చిన్నపిల్లల్లో ఉండటం వల్ల అంటే ఆ బౌల్లో ది ఫికల్ మ్యాటర్ ఎక్కువ కాలం అంటే 3 to 4 days ఉండటం వల్ల కూడా ఈ ఇన్వామ్స్ లైక్ వామ్స్ జనరేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. మామూలుగా వామ్ ఇన్ఫెస్టేషన్ అనేది పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ తీసుకొని నోట్లో పెట్టుకుంటారు. ఈవెన్ పెన్ ఇచ్చినా నోట్లో పెట్టుకుంటారు, ఏదైనా బౌల్ ఇచ్చినా నోట్లో పెట్టుకుంటారు, ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇచ్చినా నోట్లోనే పెట్టుకుంటారు. సో దానివల్ల వామ్ ఇన్ఫెస్టేషన్ అనేది కామన్. వామ్స్ ఒక్కొక్కసారి వామ్స్ అన్ని రౌండ్గా చుట్టి ఎక్కడన్నా మోషన్ వెళ్ళేటప్పుడు అబ్స్ట్రక్షన్ అయినా కానీ కాన్స్టిపేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకు మనం యూజువల్గా డీవార్మింగ్ కూడా చేయాలి కంపల్సరీ. ఎవ్రీ 6 monthsకి ఒకసారి డీవార్మింగ్ కూడా చేయాలి. సో ఇప్పుడు యూజువల్గా కాన్స్టిపేషన్ ఉన్న పిల్లలకు మనం యూజువల్గా వచ్చినప్పుడు పెగ్ పౌడర్ అని రాసిస్తాం.
పౌడర్. సో ఫస్ట్ మనం ఏంటంటే ఒక 3 to 6 months పెగ్ పౌడర్ మార్నింగ్ ఈవినింగ్ ఇవ్వమని చెప్తాం. సో అట్లా 3 to 6 months చేయడం వల్ల ఏంటంటే బౌల్ అలవాటు అయిపోతుంది. సో రోజు మోషన్కి వెళ్ళాలి. సో దాని తర్వాత మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలి ఫుడ్తో. ఫైబర్ ఫుడ్, వాటర్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఫస్ట్ అయితే పౌడర్తో స్టార్ట్ చేయాలి. సో ఒక రోజు పౌడర్ ఇచ్చి సెకండ్ డే మోషన్ వచ్చింది, థర్డ్ డే మళ్ళీ రాదు, మళ్ళీ కాన్స్టిపేషన్ వస్తుంది. సో మనం ఎప్పుడైనా ఇనిషియల్గా ట్రీట్మెంట్ అనేది 3 to 6 months ఇవ్వాలి. దాని తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. సో కొంతమంది పిల్లలు ఏంటంటే ఫీకస్ మ్యాటర్ అనేది ఇంపాక్ట్ అయిపోయి ఉంటుంది కింద. సో గట్టిగా ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళడానికి భయపడతారు, ఎందుకంటే కింద మోషన్ గట్టిగా ఉంది. సో వెళ్ళినప్పుడు నొప్పి వస్తుంది. సో ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళకి మోషన్ సిక్నెస్ అనొచ్చదండి. మోషన్ సిక్నెస్ కాదు, మోషన్ సిక్నెస్ అనేది మనం ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు వస్తుంది, అది వేరే. సో ఇదేంటంటే మోషన్కి వెళ్ళడానికి భయపడతారు, ఎందుకంటే అక్కడ మోషన్ గట్టిగా వెళ్ళినప్పుడు దాని చుట్టూ ఉన్న వెజల్స్ ఎరోడ్ అయిపోయి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంది ఇంకా డిలే చేస్తూ ఉంటారు. ఒకసారి మోషన్ వెళ్ళో నాన్న అంటే పెయిన్ వస్తుంది అంటారు, తింటారు, మళ్ళీ వెళ్ళమంటే మళ్ళీ వెళ్ళారు, అది మోషన్ కింద గట్టిగా అయిపోయి ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే పెగ్ పౌడర్ యూజ్ చేయాలి. పెగ్ పౌడర్ యూజ్ చేస్తే ఆ ఫీకల్ మ్యాటర్ అనేది కూడా కొంచెం లూజ్ అయిపోయి మోషన్ అనేది ఫ్రీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మాల్ న్యూట్రిషన్కి దీనికి ఒక అంటే ఈ మలబద్ధకానికి చిన్నపిల్లల్లో సంబంధం ఎలా ఉంటుంది? సపోజ్ ఇప్పుడు ఒకటి ఫైబర్ అనుకుంటున్నాము, వాళ్ళు తినే ఫుడ్లో కనుక ఈ మాల్ న్యూట్రిషన్ వల్ల వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ డిఫిషియన్సీ వల్ల కూడా ఈ యొక్క కాన్స్టిపేషన్ అనేటువంటిది జరుగుతుందా? కాన్స్టిపేషన్ వల్ల యూజువల్గా వాళ్ళు ఏంటంటే ఆ ఇబ్బంది ఉండడం వల్ల, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఈ సరిగ్గా బాడీకి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అందకపోవడం వల్ల మోషన్ లోపల ఫీకాల్ ఇంపాక్ట్ అయిపోయి స్టమక్ హెవీగా ఉండడం వల్ల వాళ్ళు ఫర్దర్గా ఏం ఫీడ్ అడగకపోవడం, తీసుకోకపోవడం, దానివల్ల మాల్ న్యూట్రిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ అడల్ట్స్లో లాగా ఇంత హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి పిల్లల్లో చాలా తక్కువ. అంటే వీడికి మోషన్ అవ్వకపోతే కూడా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే చిల్డ్రన్స్ వాడి స్టడీస్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది, ఎందుకంటే వాడు అనీజీగా కూర్చోవటం, అనీజీగా కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క మోషన్ ఇష్యూస్ని ఏవైతే ఉన్నాయో దాన్ని డెఫినెట్గా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలి. అంటే సహజంగా మనం ఇప్పుడు వచ్చేటటువంటి దీంట్లో కానీ లేడీస్ ఎంత వాటర్ తాగాలి, అలాగే జెంట్స్ ఎంత వాటర్ పర్ డే తాగాలి అన్న విషయాలను మనం ఎక్కువ వింటుంటాం. అట్లాగే ఈ చిల్డ్రన్స్కి ఆఫ్టర్ 6 months తర్వాత కానీ లేకపోతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ కానీ సహజంగా ఎన్ని నీళ్లు తాగితే వాళ్ళకి ఆరోగ్యంగా మంచిది అంట? అదే అండి, అప్ టు 1 liter వరకు, అప్ టు 5-6 years వరకు 5 to 6 years పిల్లలు 1 liter కంపల్సరీ తాగాలి. 1 liter తాగాలి. యాజ్ ఏ పీడియాట్రిషియన్గా మీరు నిజంగా తాగుతారంటారా? పిల్లలంతా తాగరు, కానీ మనం ఎంకరేజ్ చేయాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే అవాయిడ్ చేస్తారు, మళ్ళీ వాష్రూమ్ వెళ్ళాలి, టీచర్ పంపిస్తారో లేదో. సో అక్కడ కూడా కాన్స్టిపేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే స్కూల్కి వెళ్ళినప్పుడు వాటర్ తక్కువ తీసుకుంటారు, సో ఫుడ్ ప్రాపర్గా తీసుకోరు. సో అందుకే అక్కడ యూజువల్గా స్కూల్ గోయింగ్ పిల్లల్లో స్టార్ట్ అయ్యేది కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ని మీ ఉద్దేశం ప్రకారం అది ఒక చిన్న సమస్య అని తీసుకోకూడదు? చిన్న సమస్య అని అయితే తీసుకోకూడదండి. ఈ రోజులలో 30% అంటే 100లో 30 మంది పిల్లలు కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో దాన్ని వెంటనే ఉన్న దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే, దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అది ఆర్గానిక్ కాజ్ ఉందా, ఫంక్షనల్ కాజ్ మనం ఎవాల్యుయేట్ చేసుకొని దాని తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. ఒకవేళ ఈ కాన్స్టిపేషన్ పిల్లల్లో సైకలాజికల్గా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది? సైకలాజికల్గా ఇంపాక్ట్ అనేది కొంచెం అంటే స్కూల్స్లో స్టడీ పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఐక్యూ మీద అంత ఇంపాక్ట్ అయితే ఉండదు కాన్స్టిపేషన్ వల్ల. సో కంఫర్ట్నెస్లో కొంచెం లో ఉంటారు. సో చూశారు కదా, ఈ మన చిన్నపిల్లల్లో చాలా చిన్నగా తీసుకునేటటువంటి ఈ కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ మీద కూడా పడుతుంది. అట్లాగే వాళ్ళు డాక్టర్ గారు చెప్పినట్టు, నాగజ్యోతి గారు పీడియాట్రిషియన్ ఫ్రమ్ మెడిస్టార్ హాస్పిటల్ నుంచి వచ్చి మనకి ఎన్నో విలువైనటువంటి ఈ యొక్క హెల్త్ ఇంపాక్ట్స్ని, మనకి కాన్స్టిపేషన్ చిన్నపిల్లల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందిని కలుగు చేస్తుంది అనేది. రెండోది మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు. ఒకటి, మనం ఇచ్చేటటువంటి ఫుడ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టు ఫ్రూట్స్, రా వెజిటబుల్స్ని ఎక్కువగా ఇచ్చేటట్టు చూడాలి, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసేటట్టు చూడాలి. అలాగే సిస్టంలో మాల్ ఫంక్షనింగ్ ఏమన్నా జరుగుతుందేమో కూడా అది కూడా చెక్ చేసుకోవాలి కాన్స్టిపేషన్కి. ఈ 2 చెక్ చేసుకుంటే కనుక పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు, సో ఎన్నో సాధిస్తారని
ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.